మన దేశంలో అయితే అబ్బాయిలకు సరిపడా అమ్మాయిలు లేక పెళ్లిళ్ళ విషయంలో నానా తంటాలు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నచ్చిన అమ్మాయిలు దొరక్క చాలా యువత పెళ్లిళ్ళే చేసుకోవడం లేదు. కట్నం లేకపోయినా సరిపడా జోడు దొరికితే చాలు అనుకుంటున్నారు. కానీ యూరప్లోని ఓ దేశంలో మాత్రం పరిస్థితులు దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అందమైన అమ్మాయిలకు భర్తలు దొరకడం లేదు. ఇక్కడ పెళ్లి చేసుకునే విషయం పక్కన పెడితే కనీసం ఫ్రెండ్షిప్ చేయడానికి, ప్రేమించడానికి కూడా అబ్బాయిలు దొరకడం లేదని ఆ దేశ అమ్మాయిలు చాలా వర్రీ అవుతున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇంట్లో మగవాళ్ళు చేసే పనులు చేయడానికి కూడా ఎవరూ దొరక్కపోవడంతో చివరికి భర్తలను అద్దెకు తెచ్చుకుంటున్నారట. ఇంతకా ఆ దేశం ఏది? ఈ దారుణమైన పరిస్థితులకు కారణాలు తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ దిస్. ప్రస్తుతం యూరప్లోని లాట్వియా దేశంలో పురుషుల జనాభా వేగంగా తగ్గుతుండడంతో డిమాండ్ పెరిగిపోయింది. పెళ్లి చేసుకునేందుకు, ఇంటి పనుల్లో సాయం చేసేందుకు భాగస్వామి దొరక్క మగతోడు కోసం ఆ దేశ మహిళలు నానా పాటలు పడుతున్నారు. ఇది రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మహిళలు భర్తలను ఏరికోరి తెచ్చుకోవాల్సి వస్తుంది. దీంతో అక్కడ పురుషులకు గత్యంతరం లేక ఇంటి పనుల్లో తమకు చేదోడు వాదోడుగా ఉండేందుకు భర్తలను గంటలు, రోజులు లెక్కన అద్దెకు తెచ్చుకుంటున్నారు. అలానే లాట్వియాలో పురుషుల కొరత తీవ్రంగా ఉండటం వల్ల మహిళలు గంటకు భర్తలను నియమించుకుంటున్నారని న్యూయార్క్ పోస్ట్ ఒక కథనంలో పేర్కొంది. దీంతో ఈ దేశంలో ఇంటి పనులకు సహాయం చేయడానికి పురుష సహచరులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న లాట్వియన్ మహిళలు హ్యాండీమ్యాన్ అద్దె సేవలను ఆశ్రయిస్తున్నారు. కమాండ్ 24, మెన్ విత్ గోల్డెన్ హ్యాండ్స్, అలానే రీమాంటబర్బీ ఐవి, హస్బెండ్ ఫర్ ఎన్ అవర్ వంటి వెబ్సైట్లు సేవలను అందిస్తున్నాయి. ఈ పురుషులు ప్లంబింగ్, వడ్రంగి, మరమ్మతులు, టీవీ ఇన్స్టాలేషన్ వంటి పనులను నిర్వహిస్తారు. పెయింటింగ్, కర్టెన్ మరమ్మత్తు, ఇతర పనులను నిర్వహించడానికి మగవాళ్ళు వెంటనే వస్తారు. అయితే మగవారి కొరత పెరగడంతో అనేక మంది మహిళలు ఇంటి పనుల కోసం ప్రత్యేక సేవలను ముగ్గుపరుస్తున్నారు. ఇంటి పనుల్లో చేదోడు కోసం అక్కడి అందమైన మహిళలు భర్తలను అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఇక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా భర్తను బుక్ చేసుకొని వచ్చిన వారితో కలిసి ఇంటి పనులను పూర్తి చేసుకుంటున్నారు. అయితే లింగ నిష్పత్తిలో తేడా భారీగా పెరిగిపోవడం వల్లే ఆ దేశంలో ఈ వింత పరిస్థితి నెలకొంది. లాట్వియాలో పురుషుల జనాభాగా కంటే మహిళల జనాభా 15.5% అధికంగా ఉంది. ప్రతి 100 మంది పురుషులకు 115 మంది స్త్రీలు ఉన్నారు. అదే 65 ఏళ్ళు అంతకంటే పైబడిన వారి విషయంలో అయితే పురుషుల కంటే స్త్రీలు 2 రెట్లు అధికంగా ఉన్నారు. దీంతో తమ రోజువారీ జీవితంలో మగవాళ్లే లేకుండా పోయారని, పని ప్రదేశాల్లోనూ ఎటు చూసినా మహిళలే కనిపిస్తున్నారని ఆ దేశ మహిళలు వాపోతున్నారు. అయితే ఈ దేశంలో మగవాళ్ల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పడిపోవడానికి ప్రధాన కారణం పురుషుల్లో ధూమపానం 3 రెట్లు ఎక్కువ ఉంది. అధిక బరువు, ఒబిసిటీ సమస్య ఎక్కువగా ఉంది. ఆరోగ్యంపై తక్కువ శ్రద్ధ ఉండడం వంటి కారణాలతో పురుషుల సంఖ్య సంవత్సరాలుగా తగ్గుతోందట. ఇక మరి మున్ముందు ఈ దేశంలో పరిస్థితులు ఎలా మారనున్నాయి అనేది ఆందోళనకరంగా మారింది.